హలో వ్యూవర్స్, ఈరోజు మనము ఒరిస్సా స్పెషల్ డాల్మా చేయబోతున్నాము. ఇది మన సాంబార్ చేసుకునేలానే ఉంటుంది. సాంబార్ చేసేటప్పుడు పప్పులో ఏ క్వాంటిటీ ప్రకారం అయితే కాయగూరలు వేసుకుంటామో ఇది కూడా అదే క్వాంటిటీ ప్రకారం వేసుకుంటాం. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు మనకి డాల్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, ములక్కాడలు, క్యారెట్, వంకాయ ఒకటి కానీ 2 కానీ మీరు తీసుకోవచ్చు, పొటలకాయలు 2, ఆలుగడ్డ 1, టమాటా 1, గుమ్మడికాయ 1, ఇంగువ తీసుకున్నానండి ఇక్కడ. మరి పచ్చిమిర్చిలు 2, ఎండుమిర్చిలు, కొత్తిమీర, అల్లం, మరి ఇక్కడ సాల్ట్, పసుపు, జీలకర్ర, మిర్చి పౌడరు, కొబ్బరి తురుము. ఇప్పుడు నేను కుక్కర్లో కందిపప్పు కడిగి పెట్టుకున్నాను. కట్ చేసిన కాయగూరలు మొత్తం ఇందులో వేస్తున్నాను. క్యారెట్, పచ్చిమిర్చి, టమాటా, వంకాయ, ఆలుగడ్డ, కొత్తిమీర, పొట్లకాయ అన్నీ వేస్తున్నాను. కాయగూరలు మొత్తం వేసాక ఉప్పు, కొంతగా పసుపు వేసి నీళ్ళు వేసి 1 సిటీ 2 సిటీల వరకు అంతేని. 2వ సిటీ రాగానే మీరు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత చూడండి ఇలా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుంటాం. మనకి ఆయిల్ హీట్ ఎక్కాక ఇంకా ముందు ఇంగువ వేస్తాము, తర్వాత జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఎండుమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసేస్తాం. ఫ్రై చేసాక ఈ మొత్తం చూడండి ఇలా అయ్యాక ఇందులో వేసి కలిపేసి జీలకర్ర పొడి ఉంచుతాం, కొబ్బరి తురుము ఇందులో వేసి మిక్స్ చేసేసుకోవాలి. డాల్మా రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.